హాయ్ ఫ్రెండ్స్, ఏంటి ఈరోజు నేనేదో రెస్టారెంట్లో ఉండి ఫోటో పెడుతున్నాడు అనుకుంటున్నారా? లేదండి, ఈరోజు వరకు మనకు ఇది కాఫీ షాప్ అనమాట. సభా స్పెషాలిటీ కాఫీ అనేసి జూబ్లీహిల్స్లో ఉంది. సో చాలా ఫేమస్ కాఫీ రెస్టారెంట్ ఇది. సో దీంట్లోనే మన వర్క్. ఇది యాక్చువల్గా ఏంటంటే మార్నింగ్ 7కి ఓపెన్ అయ్యి 11 వరకు, నైట్ 11 PM వరకు బిజీగా ఉంటుంది. పవర్ ఫెయిల్ అయితే జనరేటర్ బ్యాకప్ కోసము ఎస్ఎస్ఎల్ యూజ్ చేయడం జరిగింది. ఈ ఎస్ఎస్ఎల్ వర్క్ చేయట్లేదు. సో దీని ప్లేస్లో కస్టమర్కు మనము మోటరైజ్డ్ ఏటీఎస్ రికమెండ్ చేసాము. సో అది ఇన్స్టాల్ చేయడానికి వచ్చానమాట. సో ఇది ఆఫ్టర్ 11:30 తర్వాతనే చేయాలి కాబట్టి మనము 11కి సైట్కి రావడం జరిగింది. సో ఓపెన్ చేయడానికి వస్తే చూడండి, వాళ్ళు స్క్రూస్ వేసి నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. లాస్ట్ కట్ చేసి తీయాల్సి వచ్చింది. సో ఆ ఎస్ఎల్ని సో దాని ప్లేస్లో మనం జనరల్గా ప్యానల్ బోర్డ్లో ఇన్స్టాల్ చేసేటప్పుడు ట్యాబ్ తిప్పుకోవాలండి. ఇప్పుడు 6mm వేయాలంటే 5.2 బిట్ వేసుకొని 6mm ట్యాబ్ తిప్పుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. వెనక నట్లు తుప్పు పట్టిపోయి నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది నాకు. సో ఎవరైనా ప్యానల్ బిల్డర్స్ చేసేటప్పుడు ట్యాబ్ తిప్పండి. ట్యాబ్ తిప్పితే ఫ్రంట్ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. మళ్ళీ వెనక కొంతమంది వాళ్ళు కానిచ్చుకుంటారు, చాలా ఇబ్బంది అవుతుంది. సో ఆ విధంగా స్క్రూస్ వేసుకున్నాం అనుకోండి, మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో కావాలంటే ఫ్రంట్ సైడ్ నుంచి చెప్పుకుంటాడు, ఏదైనా రిపేర్ ఉన్నా రిపేర్ చేసుకుంటాడు, ఈజీగా అయిపోతుంది. నాకు ఆ డబ్బా తీయడానికి దాదాపు 2 గంటలు పట్టింది. సో అక్కడ స్క్రూ డ్రైవర్ పట్టదు, టైట్ ఉంటుంది, కటింగ్ ఏమంటారు కట్టర్తో కాలేదు, చాలా డ్రిల్ వేసి చాలా తిప్పలు పడి తీశాను. సో మొత్తానికి ఈ మోటరైజ్డ్ చేంజ్ ఓవర్ పెట్టడానికి రీజన్ ఏంటంటే, ఇన్ కేస్ ఏదన్నా ఆటోమేటిక్ ప్రాబ్లం వచ్చినా కస్టమర్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా మాన్యువల్గా అక్కడ హ్యాండిల్ ఉంది కదా, హ్యాండిల్తో కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది 100 amps ఏటీఎస్ అనమాట. సో పవర్ పోయినప్పుడు జనరేటర్కి ఆటోమేటిక్గా షిఫ్ట్ అవుతుంది. సో దీంట్లో వైరింగ్ అంటూ ఏముండదు, జస్ట్ ప్లగ్ అండ్ ప్లే అనమాట. జస్ట్ పవర్ కేబుల్స్ ఈబీడీజీ చేసుకొని లోడ్ తీసేసుకోవడమే. సో అలా రొటేట్ అవుతుంది. ఏమైనా ప్రాబ్లం వస్తే మాన్యువల్గా హ్యాండిల్తో చేసుకోవచ్చు అనమాట. సో ప్రీవియస్ అయితే కస్టమరు ఈ 2 MCBలని పెట్టుకొని జస్ట్ ఒకటి ఆన్ చేసి ఒకటి ఆఫ్ చేసుకొని చాలా ఇబ్బంది పడ్డాడు ఈ 3 days. సో మొత్తానికి సైజ్ చేశాను, చేయగానే ఆయన కూడా కన్విన్స్ అయ్యాడు. సో చూడండి, నా వర్క్ అయిపోయేసరికల్లా ఇప్పుడు కరెక్ట్గా 1 అవుతుంది. సో 4 minutes తక్కువ 1 అవుతుంది. సో ఇప్పటికి హ్యాపీగా వర్క్ అయిపోయింది. సో కస్టమర్కు ఏంటంటే కొన్ని వర్కులు డే టైంలో పాసిబుల్ కాదు, వాళ్ళకు బిజీ ఉంటుంది. హాస్పిటల్స్ అనంగా ఇట్లాంటి రెస్టారెంట్లు నైట్ టైంలోనే చేయాల్సి వస్తుంది. సో మన వర్క్ అయిపోయిన తర్వాత మనకు ఆబ్వియస్గా మనం చేసుకోవాలి కదా, స్టిక్కర్ వేసేసుకొని. సో ఫర్దర్గా వాళ్ళకి ప్రాబ్లం వచ్చినా ఇంకా పక్కన వాళ్ళు కొరను కావాలన్నా మనకు కాల్ చేస్తారు. సో నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ నచ్చితే నా ఛానల్ను ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్.